చోటు చేసుకున్న సంఘటన ఒక రకంగా ప్రపంచం అంతా నివ్వెరబోయిందా, లేదంటే అమెరికా లాంటి అగ్రరాజ్యంలో అటువంటి సహజం అని అనుకోవాలా? ట్రంప్ మీద కాల్పులు ఒక మాజీ అధ్యక్షుడి మీద దేనికి సంకేతం? అంటే బేసిక్ గా ప్రపంచానికి నీతులు చెప్పడం తప్పించి మా దగ్గర ఏం లేదు అన్నటువంటి చూపించుతుంది అది ఎప్పుడు కూడా. అమెరికా అధ్యక్షుడి మీద మాజీ అధ్యక్షుడి మీద కాల్పులు జరిపితే వారం రోజులైనా సరే ఎవడు కాల్చాడో అనేది మాత్రమే చూసి వాడిని చంపాం కాబట్టి అయిపోయింది అనుకుని సంకలు గుద్దుకుంటుంటే దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలు తేల్చుకోలేకపోతే అక్కడ అతి విచిత్రం ఏంటంటే మన దేశంలో ఇక్కడ ఏ కాల్పులు జరిపాడు వాడు వెనకాల ఏంటి, వాడికి పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇదంతా తేల్చేయగలుగుతుంది. మన దర్యాప్తు సంస్థ చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే వాడి విషయంలో ఇదివరకు ఇది ఒక్కడదని కాదు, బల్క్ కాల్పులు జరుగుతున్నాయి ఒకేసారి. కనబడి తుపాకులు పుచ్చుకుని దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చేసి దరిద్రాలు చాలా జరిగింది. వాడు ఎవడు అన్నటువంటిది ఈ రోజు వరకు ఎందుకు చేస్తున్నాడు అన్నటువంటి తేల్చట్లేదు. వాడు చంపాడు ఎవడు, వాడి పేరేంటి, వాడి జాతకం ఏంటి అనేటువంటిది అడ్రస్ చేస్తున్నారు కానీ వాడి ఇంటెన్షన్ ఏంటి అన్నటువంటిది ఈ రోజు వరకు వాడు చెప్తేది అనుకుందాం, లేకపోతే పక్కనోడు చెప్తే అంటున్నారు కానీ వాడి ప్రవర్తనని బట్టి ఇది అన్నది వాళ్ళు జడ్జి చేయట్లా. అది చేయనంత వరకు అమెరికాలో కాల్పులు పుచ్చుకుని ఇప్పుడు దీంట్లో రేపు పొద్దున్న నాకు తెలిసి ఏం చెప్తారంటే, ఇప్పుడు దాంట్లో నిన్న నేను ఇంటర్నేషనల్ వార్తలు చూసా, నాకు అర్థమైంది. వాడు అమెరికన్ పోలీసులు డిటెక్ట్ చేసింది ఏంటంటే వాడంట రైఫిల్ క్లబ్ లో చేరాడట, అక్కడ చేత కాలేదట, వాడికి తీసేశారట. వాడు ఆ తర్వాత ఇప్పుడు ట్రంప్ మీద కాల్పులు జరిపిన దాని పక్కన ఇంకో రైఫిల్ క్లబ్ ఉందట, అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటాడట. ఇప్పుడు ఎక్స్పర్టైజేషన్ వచ్చిందట. వాడు ఆ క్లబ్ జెర్సీ వేసుకుని తుపాకీ పుచ్చుకుని ఆ ట్రంప్ ఎదురుకుండా ఉన్న బిల్డింగ్ లోకి వెళ్ళాడట. అది చూసిన పబ్లిక్ అక్కడ